చెప్పు. బిస్కెట్లు చాక్లెట్లు నాకు కావాలని చెప్తుంది. లోపల దాకా వెళ్ళాను కానీ అక్కడ గుడి మూసేసింది. ఇక్కడ పుట్ట దగ్గర మనం దండం పెట్టి వెళ్ళిపోయాం కదా, వాళ్ళు చెప్తున్నాను బిస్కెట్లు షాపులు బిస్కెట్లు చాక్లెట్లు కూడా పెట్టాలన్నా లోపల గుడిలో చిన్న సుబ్రహ్మణ్య స్వామి అంట, ఆయన పేరు వీరబాబు. వీరబాబు బ్రహ్మేంద్ర స్వామి, వీరబాబు వీరబాబు స్వామి. అప్పుడు మేము వెళ్ళినప్పుడు గుడి మూసేసింది. సరే అని చెప్పి వాళ్ళన్నీ తీసుకున్నాను. చాక్లెట్లు గోళీలు కూడా పెట్టారంట, ఆడుకున్న గోళీలు కూడా అమ్ముతుంటారంట. చాలా లోపలికి ఉంటుందండి గుడి. ముందేమో ఎంట్రన్స్లోనే ఇక్కడ పుట్ట అవన్నీ ఉంటాయన్నమాట. మీకు ముందు చూపిస్తాను. నేను వచ్చేసి ఇది రెండోసారి రావటం అండి. మనం ఏమన్నా అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే చిత్రం బిస్కెట్లు, తర్వాత చాక్లెట్లు, గోళీలు అలాంటివన్నీ లోపలికి వెళ్తే అక్కడ మూసేసి ఉంది. అంటే అప్పటికి మేము 11:30 టైం అయినట్టుంది. ఇట్లా లోపలికి ఉంటుంది. చాలామంది చెప్తున్నారు అసలు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. మేము 1 టౌన్ వెళ్తూనే ఉంటాం కదా, అట్లా వెళుతూ ఒకసారి చూసాము. ఇదిగోండి లోపలికి ఉంటుంది. చాలా ఇక్కడ అభిషేకాలు అవి జరుగుతున్నాయి ఇప్పుడే. ఇక్కడ బారసాల హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయండి. చాలా అసలు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయంట. హోమం చేస్తున్నారు ఇక్కడ. ఇదిగోండి అక్కడ బారసాల జరుగుతుంది. చాలా బాగుందండి. పొద్దున్నే అభిషేకం అనేది 8 లోపలే అయిపోతుందంట. మేము వచ్చేసరికి లేట్ అయ్యింది. లోపల స్వామివారు అట్లా అదే 300 ఎంతండి? 300 ఎంత కట్టాలి? 300 కడితే ఇక్కడ నెలంతా చేస్తారట. అంటే మనం వచ్చేసరికి లేట్ అయినా ఏం చేసినా మన గోత్రం నామంతో ఇప్పుడు అదే చెప్పారు. 300 కట్టండి, మీ గోత్రనామాలతో ప్రతి నెలంతా జరుగుతుంది అని చెప్పారు. మనకి ప్రసాదాలు అవి కూడా పంపిస్తారంటండి ఇక్కడ. చాలా అసలు ఎంత బాగుందంటే గుడి అనేది. ఆయన కథ ఏదో ఉందండి ఇక్కడ. అది శ్రీ వీరబాబు స్వామి. ఇక్కడ క్షీణామూర్తి.
జరుగుతాయంట. అది ఈ ప్రసాదం బిస్కెట్ ఆయన చెప్పారనమాట, మీరు కట్టేసి వెళ్ళండి అభిషేకానికి. నెలంతా పొద్దున్న 6 దగ్గర నుంచి 8 లోపల అయిపోతుందండి అభిషేకం అనేది అని చెప్పారనమాట. చాలా ప్రశాంతంగా ఉంది గుడి అయితే. అప్పుడు మనం వచ్చినప్పుడు గుడి లాక్ చేసేసింది కదా ఈ పుట్ట దగ్గర.